హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పును అయితే యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం నీళ్ళనైతే పోసుకొని ఒక 1 అవర్ పాటు అయితే సోక్ చేసుకోవాలి, నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ దాకా అయితే నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది కరిగిపోయేదాకా అయితే కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని అయితే హాఫ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూతను పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మనకి పచ్చెనగపప్పు ఇలా తుంచగానే విరిగిపోతుంది. అలా ఆ టైంలో రైస్ ఫ్లోర్ని అయితే 1 కప్పు దాకా వేసుకోవాలి. అదేనండి బియ్యం పిండిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత బాగా మనం కలుపుకోవాలి. చూసారా, ఇలా వత్తగానే మనకి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా, ఆ టైప్లో అయితే ఇలా చిన్న బాల్స్గా చేసుకొని మనకి ఎన్నైతే కావాలో అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక చపాతీ సైజ్ అంతా పిండిని అయితే తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చి కొబ్బరిని చిన్నగా ముక్కలు చేసి అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పులు వాటర్ని అయితే పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత మిగిలిన పచ్చెనగపప్పును కూడా వేసుకొని మూతనైతే పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు అదే కప్లోకి బెల్లం తురుము అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు బెల్లం అనేది మొత్తం కరిగిపోయేదాకైతే కలుపుతూనే ఉండాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇది కూడా బాగా కలిసిపోయేలా కలుపుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే ఒక్కొక్కటిగా బెల్లం సిరప్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్నాక వాటిని చిదిరిపోయేలాగైతే కలుపుకోకూడదు, ఓవర్ మిక్స్ చేసుకోకూడదు, లైట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఓపెన్ చేసి దాంట్లోకే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్ మిక్స్ అనేది, దాన్ని అయితే వేసుకుంటే మనకి బెల్లం సిరప్ అనేది చిక్కబడుతుంది అనమాట. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి దానికి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత పచ్చెనగపప్పుని మనం ఒకటి తీసుకొని ఇలా తుంపి చూసామంటే బాగా ఉడికిపోయి ఉంటుంది. అలానే ఉండ్రాలను కూడా ఒకటైతే తీసుకొని మనం నొక్కి చూసాము అని అంటే సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇకైతే ఈ స్టేజ్లో డ్రై ఫ్రూట్స్ని అయితే ముందుగా పక్కకు తీసి పెట్టుకుని అవి కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని పక్కకైతే తీసి పెట్టేసుకోవాలి. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం ముందుగా కాచి చల్లార్చిన పాలనైతే మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇక అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని వినాయకునికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ప్రిపేర్ చేసుకోవడం. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంతేనండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.